పుట్టినరోజు వస్తే ఎవరైనా ఏం చేస్తారు? సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఆవిడ పుట్టినరోజు వస్తే సోషల్ మీడియా అంతా షేక్ అయిపోయింది. శుభాకాంక్షలు చెప్పారు సరే, కానీ అందులో వాళ్ళు వాడిన ఆ ఒక్కో పదం నెట్టింట్లో అగ్గిరాజేసింది. ఆవిడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కానీ నేషనల్ లెవెల్లో ఆవిడ పేరే ట్రెండింగ్ లో ఉంది. ఆమె మన సౌత్ ఇండియా ఎవర్ గ్రీన్ క్వీన్ త్రిషా కృష్ణన్. మే 4 ఈ ఒక్క డేట్ రెండు చరిత్రలను ఒకేసారి రాసింది. ఒక పక్క తమిళనాడు ఎలక్షన్స్ రిజల్ట్స్, ఇంకో పక్క మన త్రిష బర్త్డే. ఈ రెండిటికి లింక్ పెట్టి ఇంటర్నెట్ లో ఏ రేంజ్ లో యుద్ధం జరుగుతుందో, ఆ డబుల్ సెలబ్రేషన్స్ వెనుక అసలు స్టోరీ ఏంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. డే స్టార్ట్ అయ్యే ముందే ఒక స్పెషల్ వైబ్ తో స్టార్ట్ అయింది. మిడ్ నైట్ పార్టీలు కాదు, హంగామాలు కాదు, ఉదయాన్నే శ్రీవారి సేవలో తిరుమల కొండ మీద ప్రత్యక్షమైంది మన త్రిష. సాక్షాత్తు ఏఎన్ఐ వాళ్లే ఆ విజువల్స్ ను బయట పెట్టారు. దేవుడి ముందు ఆవిడ ఏం కోరుకుందో ఏమో కానీ కొండ దిగక ముందే సోషల్ మీడియాలో మాత్రం ఆవిడ గురించి ఒక రేంజ్ లో చర్చ మొదలైంది. ఇక బర్త్డే విషెస్ రావటం స్టార్ట్ అయ్యాయి. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఒక్కో విష్ ఒక్కో బాంబులా పేలింది. ఫస్ట్ ఎంట్రీ మన వరలక్ష్మి శరత్ కుమార్. తన ఇన్స్టాలో జస్ట్ ఒకే ఒక్క ముక్క రాసింది, హ్యాపీ బర్త్డే బేబీ, బహుశా నీకు ఇదే బెస్ట్ బర్త్డే ఏమో, లవ్ యూ. అంతే. ఆ బహుశా అనే పదం వెనుక ఉన్న అసలు కథ ఏంటా అని నెటిజన్లు మైక్రోస్కోప్ పెట్టి వెతకడం మొదలు పెట్టారు. త్రిష జస్ట్ ఆ స్టోరీని రీషేర్ చేసి ఓ చిరునవ్వు నవ్వి వదిలేసింది. కానీ ఇంటర్నెట్ బద్దలైపోయిన అసలు మ్యాటర్ వేరే ఉంది. మంచు లక్ష్మి ఎక్స్ లో పెట్టిన పోస్ట్ మామూలు రచ్చ చేయలేదు. ఆమె ఏమని రాసిందో తెలుసా? హ్యాపీ బర్త్డే, ఎప్పుడు అందంగా హుందాగా ఉండే త్రిష, ఆ యూనివర్స్ నీకు బెస్ట్ గిఫ్ట్ ఇచ్చింది ఆ మ్యాసివ్ విక్టరీతో. డబుల్ సెలబ్రేషన్ చేసుకో డార్లింగ్ అని పెట్టింది. ఏంటా మ్యాసివ్ విక్టరీ? మంచు లక్ష్మి డైరెక్ట్ గా ఎవరి పేరు చెప్పలేదు, కానీ ఆ విక్టరీ ఏంటో ఎవరిదో సౌత్ ఇండియా మొత్తానికి అర్థమైపోయింది. అదే తమిళనాట టీవీకే పార్టీ గెలుపు, దళపతి విజయ్ సాధించిన జయం. అంతే. ఒక్క విష్ రెండు మీనింగ్లు, లక్షల్లో డిస్కషన్స్. ఇలా హింట్స్ ఇస్తూ విషెస్ చెప్పడంతో నెట్టింట్లో ట్రోల్స్ వెల్లువెత్తాయి. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం, విజయ్ త్రిషల గురించి వచ్చే వార్తలన్నీ ఇప్పటికీ కేవలం రూమర్స్ మాత్రమే. అఫీషియల్ గా ఎవరూ కన్ఫర్మ్ చేయలేదు. అది పక్కన పెడదాం. అయినా ఇక్కడితో ఆగలేదు ఆ విషెస్ వెల్లువ. మధ్యలో మన చార్మి కౌర్ ఇంకో పోస్ట్ చేసింది. త్రిషను లక్కీ మాస్కాట్ అంటూ ఈ బర్త్డే హిస్టరీలో ఒక విక్టరీగా మిగిలిపోతుంది అని రాసుకొచ్చింది. పౌర్ణమి సినిమా నుంచి వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. అది నిజమే, కానీ నార్మల్ గా హ్యాపీ బర్త్డే చెప్పొచ్చు కదా, ఈ కోడింగ్ లాంగ్వేజ్ ఎందుకు అని నెటిజన్లు చార్మి మీద సెటైర్లు వేశారు. ఇదంతా ఒకెత్తైతే సినిమా ఇండస్ట్రీ మాత్రం త్రిషను ఓన్ చేసుకున్న తీరు వేరే లెవెల్. మెగాస్టార్ విశ్వంబర, సూర్యాస్ కరుపు టీమ్స్ రెండు ఆవిడ బర్త్డేకి అదిరిపోయే పోస్టర్స్ వదిలాయి. గాసిప్స్ ఎన్ని ఉన్నా ఆవిడ స్టార్డమ్ క్రేజ్ ముందు అవన్నీ బలాదూర్ అని మళ్ళీ ప్రూవ్ అయింది. ఫైనల్ గా ఒక్క విషయం, మే 4 అనేది ఈ ఇయర్ జస్ట్ ఒక డేట్ కాదు. ఒక పక్క తమిళ పాలిటిక్స్ లో హిస్టారికల్ విక్టరీ, ఇంకో పక్క ఒక హీరోయిన్ బర్త్డే చుట్టూ ఇన్ని ఈక్వేషన్స్. త్రిష ఏమీ మాట్లాడలేదు, కానీ నేషనల్ మీడియా మొత్తం తన గురించే మాట్లాడుకుంది. దట్ ఈస్ హర్ స్టార్ పవర్, దట్ ఈస్ త్రిష. ఒక్క బర్త్డే వేలాది డిస్కషన్స్, లక్షల ఎమోషన్స్, డబుల్ సెలబ్రేషన్స్.